నేను అవన్నీ కూడా ఆలోచిస్తున్నా. వాళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా ఆర్థికంగా పైకి తీసుకొచ్చి అందరితో సమానంగా ముందుకు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గొడ్డలి పార్టీ మళ్ళీ చెప్తున్నా, అందరూ మాట్లాడారు ఎమోషన్గా. ఇది నేను ఎప్పుడు రాజకీయాల్లో ఇది ఊహించలేదు. నేరాలు ఘోరాలు చేసే పార్టీని నేను ఊహించలేదు. కడాన నేను ముఖ్యమంత్రిగా ఉంటే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాబాయిని చంపి నెక్స్ట్ డే వాళ్ళ పేపర్లో నారాసుర రక్త చరిత్ర నా చేతికే కత్తి పెట్టి మరకంటిచ్చే పరిస్థితికి వచ్చారు. మరక అంటలా. కానీ ఎంత దుర్మార్గులో మీరు గుర్తుపెట్టుకోవాలి. గొడ్డలి పార్టీకి అధికారం పోయింది, ప్రతిపక్ష పార్టీ హోదా పోయింది, కానీ అహంకారం మాత్రం అలాగే ఉంది. రాజకీయ